నువ్వు ఉండే ప్లేస్ నుంచి సడన్‌గా ఏదైనా హైయర్ ఆల్టిట్యూడ్ ప్లేస్‌కి వెళ్తే డెఫినెట్‌లీ నీ బాడీ అక్లిమటైజ్ అవ్వాలి. అక్లిమటైజా? అంటే ఏంటి? ఇదెందుకు ఇంపార్టెంట్? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు ట్రెక్ సిరీస్ ఇన్ తెలుగు. హలో! ట్రెక్కింగ్ అంటే జస్ట్ నడవడమే కాదు. నీ బాడీని ప్రిపేర్ చేయడం. హైయర్ ఆల్టిట్యూడ్ ప్లేసెస్‌కి వెళ్తే ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఇది నీకు తెలిసిన విషయమే. అప్పుడు నీ బాడీ సడెన్‌గా వీటన్నిటికి అడాప్ట్ చేసుకోవడం కష్టమవుతుంది. దానికి కూడా కొంచెం టైం కావాలి కదా! ఆ టైమే రెస్ట్ పీరియడ్ లేదంటే కొన్నిసార్లు షార్ట్ హైక్స్ ప్లాన్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ ప్లేస్‌కి, ఆ వెదర్‌కి నీ బాడీ అలవాటు పడడానికి, అడాప్ట్ చేసుకోవడానికి. దాన్నే అక్లిమటైజేషన్ అంటారు. అందుకే ఇట్ ఈస్ రియల్లీ నెసెసరీ. మరి ఏమవుతుంది దాన్ని స్కిప్ చేస్తే? హెడేక్, వామిటింగ్, డిజీనెస్ ఇలా చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్సే వస్తాయి. ఇలాంటి సిక్‌నెస్‌నే ఏఎంఎస్ అని అంటారు మౌంటైన్ లాంగ్వేజ్‌లో. ఏఎంఎస్ అంటే అక్యూట్ మౌంటైన్ సిక్‌నెస్. ఒకవేళ ఇలాంటిది ఒకటి మీ బాడీలో ఎక్స్‌పీరియన్స్ అవుతే ఇమ్మీడియేట్‌లీ నో మ్యాటర్ వాట్ ఎక్కడున్నా, ఎలా ఉన్నా గానీ వెనక్కెళ్ళిపోవాల్సిందే. ట్రెక్కింగ్ ఆపేయాల్సిందే. లేదంటే ప్రాణాలే పోతాయి. సో, హైడ్రేషన్ మస్ట్. స్లో పేస్‌లో నడవడం ట్రస్ట్ అండ్ నో ఓవర్ కాన్ఫిడెన్స్. జస్ట్ ట్రస్ట్ ది బాడీ. బాడీ ఏది చెప్తే అది వినాల్సిందే. అండ్ రెస్ట్ అనేది మౌంటైన్స్‌లో ఒక టైం వేస్ట్ కాదు. అదే ఫర్దర్‌గా నువ్వు ట్రెక్ చేయగలవా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. ట్రెక్కింగ్ అంటే జస్ట్ సమిట్ మాత్రమే కాదు. కంఫర్టబుల్‌గా బ్రీత్ తీసుకోగలగడమే రియల్ విక్టరీ. సో నెక్స్ట్ టైమ్ ఇఫ్ యూ ఆర్ స్టెప్పింగ్ ఇంటు ది మౌంటైన్స్, అక్లిమటైజ్. రెస్పెక్ట్ ది ప్రాసెస్. రెస్పెక్ట్ ది హైట్. మౌంటైన్స్ మీద మనం గెలవడం అంటే ముందు మన బాడీతో ఫ్రెండ్‌షిప్ నుంచే స్టార్ట్ అవుతుంది. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.